Hi friends, I'm Dr. Fazlun Nisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, clinical head, Tolichoki and Shamshabad. So చూడండి ఈ రోజు మనం వెరీ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఒకటి అంటే కొంతమందికి చూడండి గర్భసంచి పొర అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా ఐవీఎఫ్లో గర్భసంచి పొర బాగా వస్తే 80% ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది అనమాట ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత. సో ఆ గర్భసంచి పొర అనేది కొంతమందికి పెరగదు. సో దానికి ఎట్లాంటి వాట్ ఆర్ ద న్యూ అడ్వాన్సెస్ ఆర్ న్యూ టెక్నిక్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. సో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసి చూడండి PRP, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మన బ్లడ్లో నుంచి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా అన్నీ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ని సపరేట్ చేసేసి మనం ఓన్లీ వైట్ బ్లడ్ సెల్స్ నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది తీస్తాం. ఈ ప్లేట్లెట్స్ ఏంటి అంటే సపోజ్ హెయిర్లో వేసామనుకోండి, హెయిర్ ఫాలికల్స్ని గ్రో చేస్తాయి. ఓవరీస్లో వేస్తే ఎగ్స్ని గ్రో చేస్తాయి. అలానే బోన్లో ఈవెన్ ఈ మధ్యకాలంలో బోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనం ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి నీలో వేస్తే నీ రిజ్యువినేషన్ అంటే ఎక్కడైతే కణాలు అవి తక్కువగా ఉన్నాయో అక్కడ మనం వేస్తే ఖచ్చితంగా అక్కడ కొత్త ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్ అనేవి వెరీ పొటెన్షియల్ టు గివ్ టు న్యూ సెల్స్ అన్నమాట. ఎక్కడైతే వేస్తామో అక్కడ కొత్త సెల్స్ అనేవి వస్తాయి. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాతో మనం ఏం చేస్తామంటే ఆ తీసుకున్న ప్లాస్మాని అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్, కొన్ని GCCF ఫ్యాక్టర్స్, కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ వేసి మనం ఒక లిక్విడ్, ఒక 5 to 6 ml లిక్విడ్ లాగా తయారు చేస్తాం. ఈ గర్భసంచి ఎవరికైతే పెరగట్లేదో అంటే గర్భసంచి నార్మల్గా మనం బేబీ పెట్టేలోగా 8 to 10 mm ఉండాలి. దట్ ఈస్ ఐడియల్, దట్ ఈస్ వెరీ గుడ్ అన్నట్టు. సో కొంతమందికి చూడండి 6.5, 7 దగ్గరే ఆగిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ ఎండోమెట్రియల్ PRP అనేది చేస్తాం మనం. ఈ ఎండోమెట్రియల్ PRP అంటే నేను చెప్పాను కదా, కణాలు తీసుకొని సపరేట్ చేసి మనము గర్భసంచి లోపల ఎట్లా అయితే వితౌట్ ఎనస్థేషియా మనము జస్ట్ బేబీ ట్రాన్స్ఫర్కి ముందు ఈ ఎండోమెట్రియల్ PRP అనేది చేస్తే వాళ్ళకి ఎక్కువ బేబీ అతుక్కునే ఛాన్సెస్, ఎక్కువ బ్లడ్ సప్లై ఎక్కువ పెరిగే ఛాన్సెస్, అలానే గర్భసంచి పొర 7 నుంచి 8 అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వడం వల్ల బేబీ అతుక్కునే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట PRPలో. సో ఈ ఎండోమెట్రియల్ PRP అనేది డెఫినెట్లీ ఇట్స్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ మన దగ్గర కూడా ఎంతోమంది ఈ ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో పొర ఎవరికైతే సన్నగా ఉందో, పెరగట్లేదో వాళ్ళందరికీ మనం ఎండోమెట్రియల్ PRP అనే ఒక లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొని చేస్తాం. కొంతమందికి చూడండి ట్యూబర్క్లోసిస్ వచ్చేసి ఆ ఎండోమెట్రియం అంతా పేల్ అయిపోయి ఉంటుంది. సో వీళ్ళలో ఏం చేస్తామంటే ప్రీవియస్ మంత్ హిస్ట్రోస్కోపీ ద్వారా ఈ ఎండోమెట్రియం PRP ఏదైతే ఉందో దాన్ని మనం గర్భసంచి లోపల ఇంజెక్షన్ లాగా వేస్తామంటే చాలా తక్కువ ఉన్న పొరని 6 mm అంటే 6 mm ఉన్న పొరని కూడా మనం పెంచుకోవచ్చు. సో ఒక లేడీకి లాస్ట్ మంత్ 6 mm కంటే ఎక్కువ పెరగలేదు. సో ఆమెకి ఎండోమెట్రియల్ PRP చేసిన తర్వాత ఈ నెల మెడిసిన్స్ అన్ని పెట్టి, అంటే నార్మల్గా ఈస్ట్రాజెల్ ఇవన్నీ కూడా ఇస్తాం మనం గర్భసంచి పొర పెరగడానికి. అవి ఇచ్చినాక ఎండోమెట్రియల్ PRP చేసినాక 6 mm ఉన్న పొర 8 mm వరకు పెరిగింది. సో వీఆర్ జంపింగ్ టు అ హైయెస్ట్ సక్సెస్ రేట్ విత్ ద ఎండోమెట్రియం ఇట్ సెల్ఫ్. అంటే గర్భసంచి పొర ఎంత బాగా ఉంటే అంత మంచి సక్సెస్ రేట్ మనకి IVFలో ఉంటుంది. సో దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ గర్భసంచి పొర పెరగడానికి మనం ఖచ్చితంగా ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఎండోమెట్రియల్ PRP అనేది ట్రై చేసి చాలామందికి కూడా సక్సెస్ ఇచ్చాము. ఎంతోమందికి చాలా థిన్ ఎండోమెట్రియం ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రొసీజర్ వల్ల చాలా అడ్వాంటేజ్ అయింది. సో ఈ ప్రొసీజర్ ఇటువంటి ఎన్నో లేటెస్ట్ టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.